నమస్తే, మీ రాజా రమేష్, తెలుగు ఎంటర్టైన్మెంట్. ఈ వీడియో చూస్తారని ఆనందిస్తారని అనుకుంటున్నాను. హలో, హాయ్. మేము భువనేశ్వర్, గయా మొత్తం చూసుకుని అక్కడ నుంచి కాశీ చేరుకున్నామండి. ఈ కాశీలో చూడ్డానికి బోలెడన్ని ఆలయాలు ఉన్నాయి. అందులో కొన్ని ఆలయాలని మేము దర్శించామండి. ప్రధానమైనటువంటి ఆలయాల్లో కొన్ని ఉన్నాయి. ఆ ప్రధానమైన ఆలయాల్లో మొట్టమొదటిగా మేము దర్శించబోయేటువంటి ఆలయం త్రిదేవ్ మహాదేవ్ ఆలయం అండి. ఇది వారణాసిలో ఉన్నటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి ఆలయం అండి. ఈ ఆలయం బ్రహ్మ, విష్ణు మరియు శివుడికి ప్రతిరూపం. అంటే ముగ్గురు మూర్తుల యొక్కని ఇక్కడ చూడవచ్చండి, కలయికండి ఇది. ఈ ఆలయము గంగానది తీరంలో ఉంది. ఆ రోజుల్లో ఈ ప్రదేశంలో బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని చెప్తూ ఉంటారు. ఆ విధంగా కూడా ఇది చాలా పవిత్రమైనటువంటి ప్రదేశము. ఇక్కడ బ్రహ్మకి, విష్ణువుకి, అలాగే లయకారకుడైనటువంటి శివునికి, ముగ్గురికి కూడాను వేరువేరుగా, ఒకే ఆలయంలో వేరువేరుగా మందిరాలు ఉన్నాయండి. చూడండి, తెలుస్తూ ఉంది. ఈయన శివుడు. చూడండి, ఆయన పరివారం అంతా కనిపిస్తోంది అక్కడ. అలాగే ఈయన విష్ణుమూర్తి, స్థితికారకుడు. ఈ ప్రదేశము, ఈ దేవాలయము చాలా చూడముచ్చటగా ఉందండి. అంతేకాకుండా ఇది నగారా శైలిలో కూడా ఉందండి. అలాగే దాని తరువాత మేము తులసి మానస్ మందిరానికి వెళ్ళడం జరిగిందండి. ఈ తులసి మానస్ మందిరం కూడా ఈ త్రిదేవ్ మహాదేవ ఆలయానికి దగ్గరలోనే ఉంది. అయితే ఇక్కడ తులసీదాస్ అనేటువంటి కవి ఆ రోజుల్లో ఇక్కడే ఉండి రామచరిత మానస్ అనేటువంటి శ్రీరాముని యొక్క కథని అవధి భాషలో రాశారండి. ఈయన రాసినటువంటి ఆ రామచరిత మానస్లోని హనుమాన్ చాలీసాని మనం ఎప్పుడూ కూడాను పాడుకుంటూ ఉంటాం భజన రూపంలో. అయితే ఇక్కడ ఈ వారణాసిలో ఈ తులసీదాస్కి ఈ మానస మందిరం అనేటువంటి ఆ మందిరాన్ని కట్టించారు. అందులోని రామచరిత మానసకు సంబంధించినటువంటి దోహాలన్నీ కూడా ఆ గోడల మీద లిఖించబడి ఉన్నాయండి. అవధి భాషలోనే మనం ఇవన్నీ కూడా చూడొచ్చు. చూడండి, అవంతా కూడా గోడల మీద ఎలా ఉన్నాయో ఆ దోహాలన్నీ కనిపిస్తూ ఉంటాయండి. చాలా బాగుంటుందండి. అలాగే అక్కడే ఆ తులసి మానస మందిరంలోని అన్నపూర్ణాదేవికి ఒక ప్రత్యేక మందిరము, అలాగే రాముడు, లక్ష్మణుడు, సీత దేవతలకి ఇంకొక మందిరము. చూడండి, అక్కడ కనిపిస్తున్నారు వాళ్ళు, రామలక్ష్మణ సీతలు. అలాగే అదే మందిరంలో ఇంకో పక్కన రమా సహిత సత్యనారాయణ స్వామి కూడా కనిపిస్తూ ఉన్నాడండి. ఈ మందిరంలో చాలా ప్రశాంతంగా ఉంది. అన్నీ కూడా పాలరాతి బొమ్మలతో చేయబడి ఉన్నాయండి ఆ విగ్రహాలన్నీ కూడాను.
ఆ గుడి కూడా అంతా కూడాను పాలరాతితోటే చెక్కబడి ఉంది. అలాగే మాతో పాటు వచ్చిన వాళ్ళమందరం కలిసి అక్కడే మేము కొన్ని ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది. ఆ తరువాత మేము దుర్గాకుండ్ మందిరం అనేటువంటి మందిరానికి వెళ్ళడం జరిగింది. ఇది కూడా అక్కడే వారణాసిలో ఉన్నటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి ఆలయాల్లో ఒకటి. ఇది మనకు చెప్పుకునేటువంటి శక్తిపీఠాలలో 51 శక్తిపీఠాలు, 108 శక్తిపీఠాలని చెప్తూ ఉంటారండి. ముఖ్యమైన 18 అంటారు. అయితే ఈ 51 శక్తిపీఠాలలో ఈ దుర్గాకుండ్, దుర్గామాత ఒక శక్తిపీఠం అని కూడా ఇక్కడి ప్రజలు చెప్తూ ఉంటారు. ఈ యొక్క దుర్గా మందిరము 18వ శతాబ్దంలో బెంగాల్ మహారాణి అయినటువంటి ఆ యొక్క భవానీ దేవి నిర్మించారని చెప్తుంటారు. ఇక్కడ చూడండి, ఆ ముందు భవానీ మాతకి, ఆ దుర్గామాతకి ముందు వైపున వెళ్ళే ప్రవేశ ద్వారంలో అనేక షాపులు అవన్నీ కూడా కనిపిస్తాయండి, విక్రయశాలలన్నీ కూడాను. చూడండి, ఇప్పుడు ఇదే ప్రధాన ద్వారం. శ్రీ ఆదిశక్తి మా దుర్గా అని వీళ్ళు కొలుచుకుంటూ ఉంటారు. ఆ యొక్క గోడలు అవన్నీ కూడా చూడండి, అంతా కూడాను సింధూరపు వర్ణంలో కనిపిస్తున్నాయండి చక్కగా. ఇక్కడే పక్కనే ఆ యొక్క దుర్గకుండ్, అంటే కుండ్ అంటే చెరువు అన్నమాట. ఈ పక్కనే ఆ వైపునే చెరువు కూడా ఉంది. ఇక్కడ ఆ చెరువులోనికి ఒకప్పుడు గంగానది యొక్క నీరు ప్రవహించేదిట. ఇప్పుడైతే అటువంటి అనుసంధానం ఏం లేదు. అలాగే ఇప్పుడు మేము దుర్గామాత దగ్గర నుంచి ఇంకొక ప్రసిద్ధమైనటువంటి ఆలయానికి వెళ్తున్నాం. ఇది వారణాసి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చూడవలసినటువంటి ఆలయం అండి ఇది. అదే గవ్వలమ్మ ఆలయం అంటారు. ఈ గవ్వలమ్మ ఆలయముని ముందు ప్రసన్న ఆంజనేయులు చూడండి, అభయాంజనేయుడుగా ఉన్నారు, కనిపిస్తూ ఉన్నారు. ఈ గవ్వలమ్మ ఆలయాన్ని అక్కడ ప్రజలు కౌడీమాత మందిరం అని పిలుస్తూ ఉంటారు. ఎక్కువగా అక్కడ కౌడీమాత మందిరం అంటేనే అందరికీ తెలుసండి. ఈ వారణాసి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ మాతను దర్శించుకోవాల్సిందే. అక్కడికి వెళ్తే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయని అందరి యొక్క నమ్మకం అది. అలాగే అక్కడే ఆ ఆలయ ప్రాంగణంలోనే ఇంకొక చిన్న ఆలయం ఉంది. అందులో ఉన్నటువంటి మహిషాసురమర్దినిలాగా ఉంది చూడండి అమ్మవారు. చాలా ప్రశాంతంగా ఉందండి, చాలా చిన్నదిగా, చాలా ప్రశాంతంగా ఉందండి వాతావరణం, చాలా బాగుంది. అలాగే ఆ యొక్క గవ్వలమ్మ ఆలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత మరలా అక్కడ నుంచి అక్కడే దగ్గరలో ఉన్నటువంటి ఇస్కాన్ మందిరానికి వెళ్ళడం జరిగింది. ఈ ఇస్కాన్ మందిరం చూడండి, కృష్ణుడు, రాధాకృష్ణులు అంతా కూడాను ఆ గోడల మీద అన్ని చోట్ల కూడాను రాధాకృష్ణుల యొక్క చిత్రాలు కనిపిస్తూ ఉంటాయి మనకి. ఆయన యొక్క కృష్ణుని యొక్క లీలా విశేషాలు కనపడుతున్నాయండి. ఇవన్నీ కూడాను చూడండి, ఆ యొక్క గోడల మీద హరే రామ హరే కృష్ణ నినాదాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ యొక్క ఇస్కాన్ టెంపుల్లో మధ్యాహ్నం 11:30 నుంచి దాదాపు 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల వరకు ఇక్కడ శ్రీకృష్ణ ప్రసాదం కూడా ఉచితంగా భక్తులకు అందజేస్తూ ఉంటారండి. కాబట్టి అందరూ దాన్ని ప్రసాదాన్ని స్వీకరించవచ్చు అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ. అలాగే ఆ మందిరం చూస్తూ ఉంటే కృష్ణుడిని అక్కడ నుంచి దృశ్య రూపంలో మనం చూస్తున్నట్టుగా అనిపిస్తోంది. చూడండి, చాలా బాగుందండి.
ఇది తులసి మందిరంలో తులసీదాస్ యొక్క ప్రతిమ అండి. ఈ ఇస్కాన్ టెంపుల్లో ఉన్నటువంటి కృష్ణుని యొక్క లీలలు, అలాగే ఇది దుర్గామాత యొక్క వెనుక వైపు ఆ యొక్క కుండం వైపు ఉన్నటువంటి ప్రదేశము. ఇవన్నీ కూడా వారణాసిలో ఘాట్లండి. ఇది దశాశ్వమేధ ఘాట్లో హారతికి ఎదురు చూస్తున్నటువంటి ప్రదేశము. చూడండి, చక్కగా గంగా హారతికి సిద్ధమై ఉంది. అలాగే ఇంకొక గొప్ప ఆలయము తిలాభండేశ్వర ఆలయం అండి. ఈ తిలాభండేశ్వర ఆలయం కూడా వారణాసిలో చాలా ప్రాచీనమైనటువంటి ఆలయము, చాలా గొప్ప ఆలయం, ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం అండి అది కూడాను. ఈ ఆలయంలో ఉన్నటువంటి మహాదేవుడు ఈ రూపంలో కనిపిస్తున్నాడండి ఆ ఆలయంలో. అలాగే ఇక్కడ బెనారస్లో హిందూ యూనివర్సిటీ అనేది ఉందండి. ఆ హిందూ యూనివర్సిటీలో పెద్ద లైబ్రరీ కూడా ఉందండి. దీన్ని 1916లో మదన్ మోహన్ మాలవ్య అనేటువంటి గొప్ప ఆయన ఆ రోజుల్లో ఈ యొక్క యూనివర్సిటీని నిర్మించడం జరిగింది. ఇందులో పెద్ద లైబ్రరీ కూడా ఉందండి. ఇందులో గొప్ప గొప్ప మహా రచయితలు, వాళ్ళందరూ కూడా రచయితలు, గొప్ప గొప్ప ఎకనామిక్స్ సంబంధించినటువంటి వాళ్ళు, గొప్ప రాజకీయవేత్తలు చాలామంది విద్యార్థులుగా ఉన్నారండి ఒకప్పుడు పూర్వకాలంలో. అలాగే ఇక్కడే వారణాసిలో ఇంకోటి కూడా ఉందండి, నేపాలీకి సంబంధించినటువంటి బుద్ధుని యొక్క మందిరాలు. చూడండి, అక్కడ సైన బుద్ధుడు కనిపిస్తూ ఉంటాడు. ఈ నేపాలీ మందిరం కూడా దాదాపుగా 18-19 శతాబ్దాల్లో ఇక్కడ కట్టించడం జరిగింది. చూడండి, అక్కడ ఆయన యొక్క గురువులు, శిష్యులు, అలాగే బుద్ధుడు కూర్చొని ఉన్నటువంటి ప్రతిమ కనిపిస్తూ ఉందండి. చూడండి, అనేక రూపాలలో బుద్ధుడిని మనం తిలకించవచ్చు. ఇక్కడ అనేక రకాలైనటువంటి అంటే స్వర్గలోకం, నరకలోకం లాంటి చిత్రాలన్నిటిని కూడా మనం చూడవచ్చండి మన నమ్మకాలతో పాటుగా. అలాగే ఈ నేపాలీ ఆ యొక్క ఆలయం మందిరంలో ఉన్నటువంటి చిత్తరువులండి ఇవన్నీ కూడాను. ఇంకా ఆ మందిరంలో బుద్ధ భగవానుడు ఒక్కొక్క మందిరంలో ఒక్కొక్క రకంగా కనిపిస్తాడండి ఆకారంలో. అలాగే ఇక్కడ సారనాథ్కి ఎదురుగా ఉన్నటువంటి ఈ యొక్క బుద్ధుడు అత్యంత ఎత్తైనటువంటి బుద్ధుడు. చూడండి, ఆ సారనాథ్కి ఎదురుగా కనిపిస్తాడు. ఇదే సారనాథ్ స్తూపం అండి. ఈ స్తూపం దగ్గరే, అంటే ఈ స్తూపం ఉన్నటువంటి ప్రదేశంలో మొట్టమొదటిసారిగా బుద్ధుడు తన యొక్క శిష్యులతో 5 శిష్యులకి జ్ఞానోపదేశం చేశారని చెప్పేసి చెప్తూ ఉంటారండి. ఆ ప్రాంతమే ఆ ప్రాంతము. చూడండి, అక్కడే లాల్ బుద్ధ. ఆ తర్వాత మేమంతా కూడా ఇవన్నీ చూసుకుని ఆ రోజు ఇక సాయంత్రానికి మేమంతా కూడాను దశాశ్వ ఘాట్ మీద దగ్గరికి రావడం జరిగింది. ఇదే దశాశ్వ ఘాట్ అండి, పేరులోనే ఉంది. దశా అశ్వఘాట్ అంటే 10 అశ్వమేధ యాగాలు జరిపించినటువంటి ప్రదేశం అట అది. అందుకనే దాన్ని ఆ విధంగా పిలుస్తారు, దశాశ్వఘాట్ అని. అయితే దీని యొక్క ప్రాధాన్యత ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం
వారణాసిలో గంగా హారతి ఎక్కడ జరుగుతుంది అంటే దశాశ్వఘాట్ అని చెప్తారు. అక్కడ ప్రతిరోజు సాయంత్రంగా సూర్యాస్తమయమైన తర్వాత దాదాపు 6 నుంచి 7 గంటలు ఆ మధ్యలో ఇక్కడ గంగా హారతి జరుగుతుంది. ఈ గంగా హారతి అనేది ఋషికేశ్ అలాగే హరిద్వార్ లాంటి ప్రదేశాల్లో కూడా జరుగుతుంది. కానీ ఈ యొక్క దశాశ్వఘాట్లో జరిగేటువంటి వారణాసిలో జరిగేటువంటి గంగా హారతికి ప్రపంచంలోనే ఒక గొప్ప పేరుందండి. ఈ చూడండి అక్కడ ఇంకా బ్యాగులు లాంటివన్నీ కూడా మనకు కావాల్సిన వస్తువులు కూడా అమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా మనం ఈ హారతిని వీక్షించాలంటే అక్కడ 4:30 కల్లా వెళ్ళి కూర్చోవలసి వస్తుందండి ముందుగా. లేదు కొంచెం లేట్గా వెళ్ళామనుకోండి, అక్కడ పడవలు ఉంటాయి, బోట్స్. ఆ బోట్స్లో కూడా ఎక్కి మనం గంగా హారతిని ఎదురుగా కూర్చొని చూడవచ్చండి. అయితే ఈ గంగా హారతి చూడడానికి ఆ బోటు ప్రయాణానికి ఒక్కో వ్యక్తికి 150 నుంచి 200 రూపాయల వరకు వాళ్ళు ఛార్జ్ చేస్తారు. దాన్ని ఇచ్చేసి ఆ బోట్లో ఎక్కితే వాళ్ళే ఆ గంగా హారతిని చక్కగా దగ్గర నుంచి చూపిస్తారండి. అంతేకాకుండా ఇంకా అక్కడ ఉన్నటువంటి ఘాట్లు కూడా మనకి చూపిస్తారు ఆ సాయంత్రం వేళల్లో. చూడండి ఎక్కడ చూసినా గంగా హారతి కోసం భక్తులంతా కూడాను తిలకించడానికి చాలా ఆనందంతో అక్కడ కూర్చొని ఉన్నారండి. అన్ని బోట్లు నిండిపోయి ఉన్నాయి. చూడండి ఆ దీపాల వెలుగు కనిపిస్తున్న ప్రదేశంలోనే గంగా హారతి ఇస్తారు. ఇక్కడ చూడండి అందరూ కూడాను అన్ని బోట్లు రెడీగా ఉన్నాయి. అలాగే గంగామాతని దర్శించుకున్నామండి. ఇక్కడ చూడండి విద్యుత్ దీపాలు మరియు గంగా హారతికి సిద్ధమవుతున్నటువంటి ప్రదేశం అది. మా బోట్ కూడా ఫుల్గా నిండిపోయిందండి. ప్రతిరోజు దశాశ్వఘాట్లోనే కాకుండా 80 ఘాట్లో కూడా ఒక్కోసారి ఈ యొక్క గంగా హారతిని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. చూడండి గంగా హారతికి సిద్ధమవుతూ ఉంది. అయితే ఈలోపుగా ఈ పడవ వాళ్ళు మమ్మల్ని ఘాట్లు చూపించడానికి తీసుకువెళ్తున్నారండి. ఇది దశాశ్వఘాట్. ఈ ఘాట్ యొక్క వారణాసిలో గంగా ఘాట్లలో చాలా ప్రసిద్ధమైనటువంటి ఘాట్ అండి. చూడండి భక్తులు ఎలా కూర్చొని ఉన్నారో, ఎంత క్రికెట్స్ ఉందో. కూర్చొని ఉండడం కానీ అలాగే బోట్లలో కానీ ఎక్కడ చూసినా భక్తులు గంగా హారతి కోసం వేచి ఉన్నారండి. చాలా ఉత్సుకతతో కూర్చొని ఉన్నారు. అయితే ఆ బోటు ముందుకి వెళ్తోంది అటువైపు ఉన్నటువంటి ఘాట్లు చూపించడానికి. చూడండి అక్కడ నుంచి మా గంగా నదిలో విహరిస్తూ బోట్లో మేము ఆ యొక్క ఘాట్లని వీక్షిస్తున్నామండి.
విద్యుత్ దీపాల అలంకరణలో ఘాట్లు మెలమెలా మెరుస్తున్నాయండి. చూడండి ఎలా కనిపిస్తున్నాయో. దీన్ని రాజా ఘాట్ అంటారండి. అలాగే ఈ వారణాసిలో మొత్తం 84 ఘాట్లు ఉన్నాయి. ఈ 84 ఘాట్లో కొన్ని ప్రసిద్ధమైనటువంటి ఘాట్లు ఉన్నాయి. అందులో ఈ రాజా ఘాట్, అలాగే తులసి మానస్ ఘాట్, మన్ ఘాట్, అలాగే తులసి ఘాట్, అస్సీ ఘాట్, అట్లాగే ఇంకా హరిశ్చంద్ర ఘాట్ చాలా ఇంపార్టెంట్ అయినది. అక్కడే మనం వింటూ ఉంటాం ఎప్పటి నుంచో రాజా హరిశ్చంద్రుడు అక్కడే తన యొక్క శ్మశాన వాటికి కాపులాగా ఉన్నారని మనం కథలుగా చెప్పుకుంటూ ఉంటారు మన వాళ్ళంతా కూడా. ఆయన గొప్ప సత్యవంతుడని. అటువంటి ఘాట్ కూడా మనం చూడవచ్చు ఇప్పుడు. ఒక్కో ఘాటుకి ఒక్కొక్క పేరు ఉందండి. చాలా ఘాట్లు ఉన్నాయి. చెప్పుకున్నాం కదా 84 ఘాట్లని. నెక్స్ట్ వీడియోలో 84 ఘాట్లు వరుసగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తామని చూపిస్తానండి. చూడండి ఘాట్లలో ప్రజలు అంటే భక్తులు ఎంత ఆనందంగా అటు ఇటు తిరుగాడుతూ ఉన్నారు చూడండి. అలాగే బోట్లు కూడా విద్యుత్ దీపాలతోటి ముచ్చట గొలుపుతున్నాయి. ఇది కేదార్ ఘాట్ అండి. ఇదేనండి హరిశ్చంద్ర ఘాట్. మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఘాట్లు హరిశ్చంద్ర ఘాట్. చూడండి దహన కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఎడతెరిపి లేకుండా జరుగుతూనే ఉంటాయట. ఇక్కడ ఏవో ఒకటి చూడండి 3 చోట్ల దహనం జరుగుతూనే ఉన్నది. కాశీకి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరూ దర్శించేటువంటి ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ మరియు మణికర్ణికా ఘాట్. చూడండి హనుమాన్ ఘాట్. ఇక్కడ ఏ ఘాట్ దగ్గర చూసినా బోట్లు ఫుల్గా ఉన్నాయండి. మనం ఎటు నుంచి అయినా ఎక్కడైనా చూడండి హనుమాన్ ఘాట్ దగ్గర కూడా స్నానాలు చేస్తూ ఉన్నారు భక్తులు.
ఘాటు చూసిన భక్తులతో నిండి ఉందండి, కలకల్లాడుతూ ఉందండి. చైత్ సింహ్ ఘాట్, ఇది ఇంకో ఘాట్ అండి. ఎక్కడ చూసినా మన యొక్క సంస్కృతి, ఆధ్యాత్మికత వెలువరిస్తూనే ఉంటుందండి ఆ ఘాట్లన్నిటిలో. పంచగంగా ఘాట్ అండి అది. అంటే పంచనదులు అంటే వరుణ, ఆసి మొదలైనటువంటి ఘాట్లన్నీ కలిసేటువంటి ప్రదేశం అండి అది. అలాగే నిషాద్ ఘాట్, జైన్ ఘాట్, అంటే కేవలం వారణాసి హిందూ మతానికే కాదండి, బౌద్ధ జైన మతాలకు కూడా ఆలవాలమండి. అందుకే నేపాలీ మందిరం, జైన మందిరాలు బోలెడన్ని ఉన్నాయండి. అన్ని రకాలైన సంస్కృతికి మేళవింపండి.
చివరగా మనం వారణాసిలో ఉన్నటువంటి దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఆ సీ ఘాట్కు చేరుకుంటున్నామండి. ఎదురుగా కనిపించేదే ఆ విద్యుత్ దీపాలతో కనిపించేది ఆ సీ ఘాట్ అండి. అక్కడ కూడా సాయంత్రం వేళల్లో గంగా హారతి జరపబడుతుందండి. చూడండి, అక్కడ కూడా గంగా హారతికి సిద్ధంగా ఉంది. అక్కడి నుంచి మళ్ళీ ఆ సీ ఘాట్ నుంచి మా బోటు దశాశ్వ ఘాట్కి వచ్చిందండి. ఇక్కడ ఇక గంగా హారతి జరుగుతుంది. చూడండి, ప్రత్యక్షంగా గంగా హారతిని మీరు కూడా చూసి తరించవచ్చు. గంగమ్మ తల్లి అక్కడ విగ్రహం ఉందండి. ఆమెకి హారతిని ఇస్తున్నారు. చూడండి, పురోహితులు ఆ గంగమ్మ తల్లికి హారతిని ఏ విధంగా ఇస్తున్నారో మనం కన్నుల విందుగా చూడవచ్చండి.
గంగా హారతి అయిపోయిందండి. ఆ గంగా హారతి అయిపోయిన తర్వాత మనం కూడా అమ్మకి గంగలో ఆ దీపాలు వెలిగించి వదలొచ్చండి. చక్కగా మనం కూడా హారతి ఇవ్వవచ్చు అమ్మవారికి. ఇచ్చి ఆ గంగా నదిలో వదిలివేయవచ్చండి. చూడండి, ఇంకా అంతా కూడాను బోట్లన్నీ కూడా కదిలి ఒడ్డుకు వచ్చేస్తున్నాయి. ఆ రోజు మరుసటి రోజు మార్నింగ్ మళ్ళా మేము గంగా నదికి స్నానాలు ఆచరించడానికి వెళ్ళామండి. తులసి ఘాట్ దగ్గర. అక్కడ కూడా మనం కావాలనుకుంటే బోట్ ఎక్కి అవతల వైపుకి వెళ్ళి చక్కగా అక్కడ స్నానాలు చేసి రావచ్చు. ఇక్కడనే మేము కూడా వెళ్ళాము. దానికి కూడా మనిషికి 100 రూపాయలు, 100 నుంచి 150 రూపాయల దాకా వసూలు చేస్తారు. అయితే అక్కడ నీరు పరిశుభ్రంగా ఉంటుంది చక్కగా. ఇంకని ఇక్కడ అందరూ ఎక్కువ మంది అక్కడే స్నానాలు చేస్తూ ఉంటారు. మేము కూడా వెళ్ళామండి, బోట్లో వాళ్ళు అందరం కలిసి, మేము మా వాళ్ళు అందరం కలిసి. చూడండి, పడవలో నుంచి చూసినా కూడా ఆ ఘాట్లన్నీ కూడా చాలా అందంగా రమణీయంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే భక్తులంతా స్నానాలు ఆచరిస్తున్నారండి.
కాశీలో ఘాటు ఎదురు ఉన్నటువంటి ఒడ్డున బయలుదేరుతున్నాము మేము. నది మధ్యలో ఉన్నాము ఇప్పుడు మేము. వీళ్ళంతా తోటి ప్రయాణికులు. ఇప్పుడు ఒడ్డున దిగి నదిలో స్నానం చేయటానికి బయలుదేరాము. వాళ్ళంతా మా తోటి ప్రయాణికులు. నది ఒడ్డున ఉన్న చుట్టూ ఉన్న ప్రదేశము. మరి స్నానాలు చేసి తిరుగు ప్రయాణం బయలుదేరుతున్నాము. గంగమ్మ నది మధ్యలో ఉన్నాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వెంటనే మీరు షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాజా రమేష్, తెలుగు ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ.